హాయ్ అండి, నమస్తే. మిత్రులంతా బాగున్నారు కదూ? మీ సుస్వరవాణిలో బాగుందండి. మనం రంగురంగుల గులాబీ పూలను చూస్తుంటాం. సువాసనలు వెదజల్లే గులాబీలను పువ్వుల్లో రాణిగా అంటాం. గులాబీలు ప్రేమకి పరిపూర్ణ స్వరూపం. కానీ రంగురంగుల గులాబీల్లో ఒక్కో రంగు గులాబీకి ఒక్కో ప్రత్యేకత ఉంటుందండి. వాటిలో రెడ్ రోజ్ ప్రేమ, అభిమానం, రొమాన్స్ని సూచిస్తుంది. ఈ ఎర్ర గులాబీకి ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రేమికులుంటారు. పసుపు గులాబీ దీని ఫ్రెండ్షిప్కి, సంతోషాన్ని తెలియజేయడానికి ఎల్లో రోజ్ అర్థమట. లావెండర్ కలర్ రోజ్ ఇది ప్రేమని, సున్నితమైన భావాలను తెలియజెప్పడానికి చిహ్నమట. మీడియం పింక్ కలర్ రోజ్ ఇది అభినందనలు చెప్పడానికి, కృతజ్ఞతలు తెలియజేయడానికి, దుఃఖంలో ఉన్నవారికి ఇవ్వడానికి దీన్ని ఉపయోగిస్తారట. లైట్ పింక్ రోజ్ దీనినే బేబీ పింక్ అని అంటాం. ఇవి ఇన్నోసెన్స్కి, అభిమానాన్ని తెలియజేయడానికి ఇస్తారట. తెల్ల గులాబీలు వైట్ రోజెస్ ఇవి స్వచ్ఛత, శాంతిని, నిజాయితీలకి సూచించేవిగా ఇవి వాడతారట. పర్పుల్ కలర్ రోజ్ ఇవి ప్రేమతో కూడిన శాశ్వతమైన ప్రేమ భావాలను తెలియజేస్తుందట ఈ గులాబీలు. ఆరెంజ్ రోజ్ ఇవి ప్రేమని, స్నేహాన్ని, రెండింటి కలయికని, అట్రాక్షన్కి కూడా ఈ గులాబీలు తెలియజేస్తాయట. సాల్మన్ రోజ్ ఎదుటివారిపై మనకున్న ఫీలింగ్స్ చెప్పడానికి ఈ రంగు గులాబీలు వాడుకోవాలట. క్రీమ్ కలర్ రోజులు ఇష్టమైన వారు మీ మనసులో ఉన్నారని ఎవరికైనా తెలియజెప్పడానికి ఈ గులాబీలు భావమట. బర్గండీ రోజెస్ ఇవి భక్తిని తెలియజేయడానికి అర్థమట. గ్రీన్ రోజెస్ ఇవి శుభవార్తలకి, కొత్త ప్రారంభాలకి ఆకుపచ్చ గులాబీలు సూచికలట. బ్లూ రోజెస్ ఇవి కోరికను తెలియచేయడానికి, ప్రశంసలని చెప్పడానికి నీలరంగు గులాబీలు అర్థమట. బ్లాక్ రోజెస్ సంతాపాన్ని తెలియజేయడానికి, విచారాన్ని వ్యక్తపరచడానికి నల్ల గులాబీల గుర్తట. పీచ్ కలర్ రోజెస్ ఇవి కృతజ్ఞత తెలియచేయడానికి, సింప్లిసిటీని, సిన్సియారిటీని తెలపడానికి ఇవి గుర్తట. ఇక చివరిగా రెయిన్బో రోజెస్ ఇవి గర్వాన్ని, ఆశని తెలియపరచడానికి, ప్రత్యేకతని సూచించడానికి ఈ ఇంద్రధనుసు గులాబీలు ప్రత్యేకతట. అయితే మనం పెళ్లి రోజులకి, పుట్టినరోజులకి, ఇలాంటి ఫంక్షన్లకి గులాబీ గుచ్చాలతో శుభాకాంక్షలు చెప్తుంటాం కదా. వాటికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. గులాబీల సంఖ్యను బట్టి కొన్ని భావాలకి సంకేతాలుగా భావిస్తారు. ఒక్క గులాబీ సింగిల్ రోజ్ అయితే మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నట్లు భావమట. 12 గులాబీల బొకేని ఇస్తే కృతజ్ఞత, ఆప్యాయత తెలియజేసేందుకు గుర్తుగా ఇస్తారట. 25 గులాబీలతో కూడిన బొకేని ఎదుటివారికి ఇస్తే శుభాకాంక్షలు తెలపడానికి అని అర్థమట. అలాగే 50 గులాబీలు ఉన్న పుష్పగుచ్చాన్ని ఇవ్వడం వల్ల పరిపూర్ణమైన ప్రేమని వ్యక్తం చేసేందుకు సంకేతంగా భావిస్తారట. చూసారా, గులాబీలు ఒకటే కానీ వాటి రంగులకి ఎన్ని భావాలో, ఎన్ని ప్రత్యేకతలో కదా. విన్నారుగా గులాబీ ముచ్చట్లు. వాటి రంగులు ఎన్నున్నా, భావాలు ఎలా ఉన్నా గులాబీ అంటేనే కళ్ళకి అందమైనవి, మనసుకి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చేవి కదా. మరి మీరేమంటారు? మీకే రంగు గులాబీ ఇష్టమో కామెంట్ పెట్టండి. గులాబీల వల్ల మన శారీరక ఆరోగ్యానికి, సౌందర్యానికి ఎన్ని బెనిఫిట్సో ఇదివరకే నేను వీడియో చేశాను. ఆ వీడియోని కింద లింక్ ఇస్తాను. ఆసక్తి ఉన్నవాళ్ళు చూడండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల గులాబీల గురించి మరికొందరు తెలుసుకుంటారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.